హాయ్ ఫ్రెండ్స్. ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న కొరియన్ డ్రామా 'విన్సెన్జో' ఎపిసోడ్ 3. మీరు ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడకపోతే ఈ ఎపిసోడ్ అర్థం అవ్వదు. డిస్క్రిప్షన్ అండ్ పిన్డ్ కామెంట్‌లో ప్రీవియస్ ఎపిసోడ్స్‌కి లింక్ ఇచ్చాను. అవి చూసేసి ఈ ఎపిసోడ్‌కి రండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లో గూండాలకి పార్టీలో ఏం చేయాలో తెలియక ఆగిపోతారు. ఇటాలియన్ అంబాసిడర్ కూడా ఆ పార్టీలో ఉంటాడు. గూండాలు పార్క్‌కి ఫోన్ చేసి చెప్తారు. ఏం చేయలేక వెనక్కి వెళ్ళిపోతారు. విన్సెన్జో ఆ బిల్డింగ్ పగలగొట్టకుండా ఉండడం కోసం తన డబ్బులతో పెద్ద పార్టీ ఎందుకు పెట్టాడో చాయోంగ్‌కి డౌట్ వస్తుంది. బిల్డింగ్ పగలగొట్టలేదు అని రెసిడెంట్స్ హ్యాపీగా ఉంటారు. విన్సెన్జో బిల్డింగ్ కోసం చాలా చేస్తాడు కాబట్టి రెసిడెంట్స్ తనని నమ్ముతారు. ఊసాంగ్ ఆఫీస్‌లో హాన్, చోయ్ డాక్టర్ ఎస్కేప్ అయిన విషయం చెప్పలేదు అని చాయోంగ్ ని తిడుతూ ఉంటారు. అప్పుడు చాయోంగ్ నన్ను నమ్మండి, నేను సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తాను అంటుంది. చాయోంగ్ జూన్వూతో కలిసి డాక్టర్ ఎవరి దగ్గరికి వెళ్లి ఏం చెప్పాడో కనుక్కోడానికి ప్లాన్ చేస్తారు. చాయోంగ్ విన్సెన్జో నిజంగా లాయరేనా అని తన డీటెయిల్స్ తెలుసుకుంటుంది. నెక్స్ట్ డే విన్సెన్జో చెఫ్ రెస్టారెంట్ కి వెళ్తాడు. చెఫ్, నా ఫుడ్ నీకు తప్ప అందరికీ నచ్చుతుంది. నిన్న పార్టీలో కూడా నా ఫుడ్ అందరూ ఎంజాయ్ చేశారు. ఇప్పుడు నీకు కూడా నచ్చుతుంది అని పిజ్జా చేసి తెస్తాడు. విన్సెన్జోకి పిజ్జా కూడా నచ్చదు. ఇన్సల్ట్ చేసి వెళ్ళిపోతాడు. గీసో చెఫ్ రెస్టారెంట్ కి వెళ్లి నిన్న పార్టీలో పిజ్జా నాకు చాలా నచ్చింది అని చెఫ్ దగ్గర పని చేయడానికి వస్తాడు. నిజమేంటంటే విన్సెన్జోని అబ్జర్వ్ చేయడానికి వస్తాడు. బాబెల్ క్రియేట్ చేసింది మెడికల్ డ్రగ్స్ కాదు, నార్కోటిక్స్. నార్కోటిక్స్ అంటే మత్తు మందు. మెడిసిన్ అని మార్కెట్ లో అమ్మితే చాలా ప్రమాదం. అందరూ దానికి ఎడిక్ట్ అవుతారు, చిన్నపిల్లలతో సహా. విన్సెన్జో, యూచన్ అది జరగకుండా ఆపాలి అనుకుంటారు. విన్సెన్జోకి కాల్ వస్తుంది. ఎక్కడికో ఫాస్ట్ గా వెళ్తాడు. గీసోకి అనుమానం వచ్చి ఫాలో అవుతాడు. విన్సెన్జో వెళ్ళింది మాంక్ టెంపుల్ కి. వాళ్ళని బాయిలర్ కట్టించకుండా ఆపడానికి ఎలక్ట్రిక్ ప్యాడ్ తెప్పిస్తాడు. గీసోక్ చూసి మాఫియా ఎందుకు మాంక్స్ కి హెల్ప్ చేస్తున్నాడు అనుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో ఫుడ్ స్టాల్ ఆమె కొడుకు తన ఫ్రెండ్స్ తో సిగరెట్ తాగుతూ ఉంటాడు. విన్సెన్జో వాళ్ళని కొట్టి బుద్ధి చెప్తాడు. చాయోంగ్ తప్పించుకున్న డాక్టర్ ని వెతకడానికి కష్టపడుతుంది. జూన్వూ డాక్టర్ మీ నాన్న దగ్గరికి వెళ్లి ఉంటాడు, ఒకసారి మీ నాన్నని అడుగు అంటాడు. కానీ చాయోంగ్ మా నాన్నని అడిగినా చెప్పడు అంటుంది. డాక్టర్ యూచర్ ని కలిసినప్పుడు బాబెల్ గ్రూప్ డ్రగ్స్ తో మనుషుల మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. నేను దీనిలో ఇన్వాల్వ్ అవ్వను అంటే మా ఫ్యామిలీని హర్ట్ చేస్తాం అని బెదిరిస్తున్నారు అని చెప్తాడు. యూచాన్ కోర్ట్ కి వచ్చి చెప్తావా అంటే మా ఫ్యామిలీ సేఫ్ గా ఉంటది అని గ్యారంటీ ఇస్తే చెప్తా అంటాడు. యూచాన్ గ్యారంటీ ఇవ్వలేకపోతాడు. డాక్టర్ చెప్పింది యూచాన్ ఎవ్వరికి చెప్పడు, సీక్రెట్ గా ఉంచుతాడు. విన్సెన్జో యూచాన్ కి ఈ కేసు నుంచి నువ్వు తప్పుకో, నేను చూసుకుంటాను, బాబెల్ గ్రూప్ చాలా డేంజరస్ అంటే యూచాన్ వినడు. గ్యోంగ్జాకి క్యాన్సర్ వల్ల ఆరోగ్యం బాగోదు కాబట్టి జైలు నుంచి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. యూచాన్ చూడడానికి విన్సెన్జోని తీసుకొని వెళ్తాడు. యూచాన్ కేసు మళ్ళీ ఓపెన్ చేసి నిన్ను విడిపిస్తాను అంటే గ్యోంగ్జా వద్దు అంటుంది. విన్సెన్జో తన అమ్మతో ఏమీ మాట్లాడకుండా మధ్యలోనే వెళ్ళిపోతాడు. విన్సెన్జో బాబెల్ డెవలప్మెంట్ టీమ్ లీడర్ కి కలుద్దాం అని మెసేజ్ పెడతాడు. టీమ్ లీడర్ అఫైర్స్ లంచం తీసుకునే ఇన్ఫర్మేషన్ తో విన్సెన్జో టీమ్ లీడర్ ని బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఆ డీటెయిల్స్ బయటికి రాకూడదు అంటే బిల్డింగ్ 2 months దాకా కూల్చకూడదు. బిల్డింగ్ కూల్చినప్పుడు విన్సెన్జో మనుషులు చూసుకుంటారు, ఎవ్వరూ ఇన్వాల్వ్ అవ్వకూడదు అని కండిషన్స్ పెడతాడు. ఈ విషయం ఎవరికైనా చెప్తే నిన్ను చంపేస్తా అని బెదిరిస్తాడు. చోయ్ అందరూ లాయర్స్ ని పిలిచి పార్టీ ఇస్తుంది, చాయోంగ్ తో కలిపి. పార్టీలో చాయోంగ్ ని ఏదైనా హిడెన్ టాలెంట్ చూపించమంటే చోయ్ చేసే జుంబా డాన్స్ వేస్తుంది. చోయ్ ఎంబారసింగ్ గా ఫీల్ అవుతుంది. పార్టీ అయిపోయి వెళ్తున్నప్పుడు చోయ్ నాతో పెట్టుకోకు అంటుంది. చాయోంగ్ చోయ్ ని ఛాలెంజ్ చేస్తుంది. యూచాన్ చాయోంగ్ ని ఇంటికి రమ్మని డాక్టర్ చెప్పిన డ్రగ్స్ హ్యూమన్ ఎక్స్పెరిమెంట్స్ చాయోంగ్ కి చెప్తాడు. బాబెల్ గ్రూప్ డ్రగ్స్ తయారు చేసి మనుషుల మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు అని చెప్తాడు. కానీ చాయోంగ్ అది నమ్మదు. గ్యోంగ్జా విన్సెన్జో వాళ్ళ అమ్మ అని యూచాన్ ముందే గెస్ చేస్తాడు. 5 years బ్యాక్ గ్యోంగ్జా కేస్ కోర్ట్ లో ఉన్నప్పుడు విన్సెన్జోతో పాటు యూచాన్ కూడా అక్కడే ఉంటాడు. అప్పుడు కోపంగా ఉన్న విన్సెన్జోని చూస్తాడు. విన్సెన్జో గ్యోంగ్జాని కలవకుండా జైలు బయటే ఆగిపోయినప్పుడు కూడా యూచాన్ చూస్తాడు. బాబెల్ కంపెనీకి పనిచేసే డాక్టర్స్ ఒక విల్లాలో ఉంటారు. డ్రగ్ గురించి తెలియకూడదు అని ఆ విల్లాని బాంబ్ పెట్టి పేల్చేస్తారు. 14 డాక్టర్స్ చనిపోతారు. ఊసాంగ్ లా ఫామ్ లో జూన్వూ చాయోంగ్ కి ఈ కేసు నువ్వు ఇంకా వదిలేయ్,
చాలా మంది చనిపోతున్నారు. నీకు కూడా ఏమైనా అవుతుందేమో అనిపిస్తుంది అంటాడు. చాయోంగ్ నాకు ఏం అవ్వదు అంటుంది. జూన్‌వూ కోపంగా వెళ్ళిపోతాడు. జరిగిన సంఘటన న్యూస్ లో చూసి యూచాన్ స్పాట్ కి వెళ్తాడు. అప్పటికి అక్కడ ఎవిడెన్స్ లేదు అని పోలీస్ కేసు క్లోజ్ చేస్తారు. యూచాన్ కేసు ఓపెన్ చేసేదాకా నేను ఇక్కడే ప్రొటెస్ట్ చేస్తాను అంటాడు. బాబెల్ కంపెనీ మనుషులు యూచాన్ చేసేదంతా ఫోన్ లో వీడియో తీస్తారు. విన్సెన్జో యూచాన్ ని తీసుకెళ్లిపోతాడు. విన్సెన్జో యూచాన్ ని ఎంత ఆపినా యూచాన్ మొండిగా బాబెల్ తో ఫైట్ చేస్తాడు. హాన్ చోయ్ బాబెల్ గ్రూప్ చైర్మన్ అయిన హన్సోని కలుస్తారు. పిల్ల పోయింది అని బాధపడతాడు. హన్సో ఇమ్మెచ్యూర్ గా బిహేవ్ చేస్తాడు. చోయ్ కి ఇతను అసలైన చైర్మన్ కాదేమో అనిపిస్తుంది. చోయ్ కి ఎస్కేప్ అయిన డాక్టర్ ఎక్కడున్నాడో తెలుస్తుంది. అంతేకాకుండా డాక్టర్ యూచాన్ కి అన్నీ చెప్పాడు అని కూడా తెలుస్తుంది. డాక్టర్ యూచాన్ కి కాల్ చేసి నేను కోర్ట్ కి వస్తాను, నా ఫ్రెండ్స్ ని చంపేశారు, నన్ను కూడా అలానే చేస్తారేమో భయంగా ఉంది అంటాడు. యూచాన్ సంతోషపడి రేపు కలుద్దాం అంటాడు. విన్సెన్జో ప్లాజాకి వెళ్తాడు. అక్కడ ఫుడ్ స్టాల్ ఆమె కొడుకు మళ్ళీ సిగరెట్ తాగుతాడు. విన్సెన్జో రాగానే పారిపోతాడు. అప్పుడు విన్సెన్జో అసలు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఫాస్ట్ గా గోల్డ్ తీసుకొని వెళ్ళిపోవాలి అనుకుంటాడు. విన్సెన్జో ప్లాజాకి దగ్గర ఉన్న ఒక మాల్ కొని బిల్డింగ్ కూల్చాక రెసిడెంట్స్ ని మాల్ లోకి రీలొకేట్ చేస్తా అంటాడు. మాల్ లో రెసిడెంట్స్ రెంట్ లేకుండా ఫ్రీగా ఉండొచ్చు. రెసిడెంట్స్ ఫస్ట్ నమ్మరు, స్లోగా ఒప్పుకుంటారు. చోయ్ చాయోంగ్ ని బాబెల్ కి రిలేటెడ్ కేసులో నుంచి తీసేస్తుంది. తన ఫాదర్ తో గట్టిగా ఫైట్ చేయలేకపోతుంది కాబట్టి. చాయోంగ్ కోపంగా యూచాన్ లా ఫామ్ కి వెళ్ళి పడుతుంది. చాయోంగ్ వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు యూచాన్ ఏమి చేయలేదు అన్న టాపిక్ తీస్తుంది. ఇటు వర్షం పడుతుంది. విన్సెన్జో చాయోంగ్ ఒక షాప్ లో ఉండడం చూసి తనతో అలా మాట్లాడడం కరెక్ట్ కాదు, మేము రెగ్యులర్ డిన్నర్ స్పాట్ లోనే ఉంటాము, మీ నాన్నకి సారీ చెప్పాలని అనుకుంటే అక్కడికి రమ్మంటాడు. సారీ చెప్పడానికి వెళ్తుంది. అప్పుడు ఆ షాప్ అతను విన్సెన్జో అంబ్రెల్లా మీకు ఇవ్వమన్నాడు అని అంబ్రెల్లా చాయోంగ్ కి ఇస్తాడు. విన్సెన్జో యూచాన్ డిన్నర్ ఉంటారు. డిన్నర్ అప్పుడు విన్సెన్జో మళ్ళీ బాబెల్ తో ఒంటరిగా ఫైట్ చేయడం డేంజర్, ఆపేయండి అంటాడు. కానీ యూచాన్ లేదు, నాకు ఏమైనా పర్లేదు, ఫైట్ చేస్తాను అంటాడు. యూచాన్ కి కాల్ చేస్తాడు. యూచాన్ సిగరెట్ తాగడానికి బయటికి వెళ్తాడు. విన్సెన్జో ఫోన్ లో ఫీడ్ అయిన నేమ్ చూసి డాక్టర్ అని తెలుస్తుంది. విన్సెన్జో ప్రైవసీ అని ఎత్తడు. డాక్టర్ చాలా సార్లు కాల్ చేస్తూ ఉంటాడు. బాబెల్ మనుషులు డాక్టర్ ని చంపేస్తారు. ఒక ట్రక్ వచ్చి విన్సెన్జో యూచాన్ ని గుద్దేస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ 3 అయిపోతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్, షేర్ చేయండి. డ్రామా టాక్స్ ఇన్ తెలుగు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నెన్నో ఏషియన్ డ్రామా కావాలంటే కింద కమెంట్స్ లో చెప్పండి, నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.